హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అమ్మా. నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ. ఈ వీడియో యువకులకి మీ అందరికీ ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి అని చెబితే మీకు ఈ వయసులో ఎక్కదు కాబట్టి, ఎందుకంటే ఆ వయసులో మాకు ఎక్కలేదు కాబట్టి చెబుతున్నా. నా మిత్రులారా, యువకులు చెడిపోయే సమయం ఏంటంటే 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపులే అన్ని హ్యాబిట్స్ మనిషికి, అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఏదన్నా కావచ్చు, మనిషి చెడిపోవడానికి 6 to 20 ఇన్ని పెట్టినే మనిషి చెడిపోతారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది మనిషికి జీవితం అనేది. నా మిత్రులారా, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే టీనేజ్ అంటే, యవ్వనం అంటే అద్భుతమైన వరం. అది మోటికి 100% నిజం. ఇది అలాంటి అద్భుతమైన వరాన్ని చెడేసనలకు బానిసయ్యి, అది డ్రగ్స్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇన్నిటికి అలవాటు పడి చాలా జీవితాలు చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు నా మిత్రులారా. ఎందుకనంటే మనం జీవితంలో ఒక లక్ష్యం, ఇది అటు 16 to 20 అనేది ఒక చిన్న ఫిల్లర్ లాంటిది, మన జీవితానికి ఒక ఫిల్లర్ అనమాట. ఇక్కడ ఈ ఫిల్లర్ కానీ స్ట్రాంగ్ ఉంటే నీ జీవితం చాలా లాంగ్, చాలా ఉపయోగకరం ఉంటుంది. ఇక్కడ కానీ నువ్వు వీక్ అయ్యావు అనుకోండి, నీ జీవితం అంతా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా మాతోటి కలిసినప్పుడు యువకులు కూడా, అయ్యా మేము 15 సంవత్సరాల్లో మా జీవితాన్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడు మాకేం అర్థం కాక చాలా కనిపించిన వాళ్ళు చాలామంది, మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు నా మిత్రులారా. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడే మీరు చాలా స్టెబిల్గా ఉండాలి. అలాగే మేము చెన్నై వెళ్ళినప్పుడు కూడా మనం చాలామంది ముందు తాగండి, అది చేయండి, ఇది చేయండి, మా ఫైటర్స్ చాలామంది ఫోర్స్ చేసేవాళ్ళు. కాబట్టి అన్నిటికీ అధిగమించాం కాబట్టి ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడే మా భాగ్యం దొరికింది. అందుకని నా మిత్రులారా, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లవ్ విషయాల్లో కావచ్చు, చాలామంది ఫ్రెండ్స్ కూడా ర్యాకింగ్ చేస్తూ అని అంటుంటారు. అది చాలా డేంజరు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టి, ఇంకొకరిని అసహ్యంగా మాట్లాడి, అది ఆనందం అనేది, అది ఆనందం కాదు. అది ఇంకోటి ఆనందపరిచి, వాడు ఆనందంగా ఉంటే వాడు మొక్కలు ఆనందం చూసి మన ఆనందపడేది నిజమైన ఆనందం అనమాట. అది నా మిత్రులారా. ఇంకోటి బాధ పెట్టి ఆనందపడేది, అది వెరీ వెరీ రాంగ్ అనమాట నా మిత్రులారా. అదే బాధ నీ తమ్ముడినో, నీ చెల్లినో, నీకు కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావు? అందుకని ప్రతి క్షణం అలాగా నన్ను షేమ్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది, అవతలను షేమ్ చేసి ఎలా అనేది ప్రతి క్షణం గమనంగా ఉండటమని తెలుపుకుంటూ, చాలామంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఈ 16-20 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ కానీ రాంగ్ స్టెప్ వేసావంటే నీ జీవితం అంతా రాంగ్ అయిపోద్దని సత్యాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. ఇక్కడ నువ్వు స్ట్రాంగ్ ఉంటే నీ జీవితం చాలా బాగుంటుంది. ఇంకోటి మిత్రులారా, మన మనస్సే నిజమైన భగవంతుడి స్వరూపం. దాన్ని అంత లిమిట్గా వాడితే నీకు ఉపయోగపడుద్ది, దాన్ని అంత ఎచ్చలో వాడితే నిన్ను తింటుంది అది. కాబట్టి మనసుతో జాగ్రత్తగా ఉండండి. మనసును ఎక్కువగా దాన్ని ఎచ్చలు పెడతానన్న కానీ వదిలే పని అయితే నీ కంట్రోల్లో ఉండదు. నీ కంట్రోల్లో ఉండాలంటే దైవచింతనలో ఉండు, గురువులకు మర్యాద ఇయ్యి, తల్లిదండ్రులకు మర్యాద ఇయ్యి, పెద్దలకు మర్యాద, సమాజానికి మర్యాదతో మనకంటే అనంతమైన ఒక శక్తి ఉంది అన్న భావంతో జీవించడం మొదలు పెట్టండి. నీ మనసు నీ కంట్రోల్ ఉండదని కోరుకున్నాం. థ్యాంక్ యూ.